సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండలం గోనేపల్లి, ఇబ్రాహీం నగర్, అనంత్ సాగర్తో పాటు పలు గ్రామాల్లో ఆదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రంలోని ధాన్యం తడిసి ముద్దయింది. విషయం తెలుసుకున్న మాజీ ఎంపీపీ మాణిక్యరెడ్డి కొనుగోలు సెంటర్లలోని ధాన్యాన్ని పరిశీలించారు. ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షానికి వరి ధాన్యం తడిసి ముద్దయిందని తెలిపారు. రైతులను పట్టించుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా పార్టీ ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మరి ఐటీపీ సెంటర్లో కూడా పెద్ద ఎత్తున ఒడ్లు నానడం జరిగింది. మరి ప్రభుత్వ యంత్రాంగం మరి కళ్ళాలలోకి వచ్చి తప్పకుండా ఒడ్లు కొనే కార్యక్రమాన్ని పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొన్ననే 20 రోజుల క్రితమే పెద్ద ఎత్తున రాళ్లు పడి మరి 2000 ఎకరాల వరకు సుమారు చిన్నకోట మండలంలో నష్టం జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి వాటిని అంచనా చేసి కూడా పంపడం జరిగింది. నిన్న కూడా రాళ్లు పడి చిన్నకోట మండలం ప్రాపర్లో కూడా రాళ్లు పడి కొంత వరి చేనులు కూడా నష్టం జరిగింది. అదేవిధంగా హార్టికల్చర్కి సంబంధించినటువంటి మామిడి చెట్లు కావచ్చు, మిరప చెట్లు కావచ్చు, కాకర చెట్లు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయిన పరిస్థితిని చిన్నకోట మండలం చూస్తూ ఉన్నాం. మరి హార్టికల్చర్ అధికారులు కూడా త్వరగా స్పందించి వాటి నివేదిక ప్రభుత్వానికి పంపి మరి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ